Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భీమిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. భీమిరెడ్డి ఆస్తుల విలువ మొత్తం 300 కోట్లకు పైన ఉంటుందని కూడా ఏసీబీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉంటున్నటువంటి విల్లా ఎలా కొన్నారు అనే దానిపై భీమిరెడ్డికి ఆ అంశానికి సంబంధించి సమాధానం ఇవ్వలేదన్నట్లుగా తెలుస్తోంది. సోదాల సమయంలో భీమిరెడ్డి ఇంట్లో 2 మెమరీ కార్డులు, డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారు. నాకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు నేను ఇవ్వాల్సినవి అంటూ కూడా డైరీలో పర్టికులర్గా భీమిరెడ్డి కొన్ని అంశాలని కోట్ చేసుకున్నారు. మెమరీ కార్డులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. భీమిరెడ్డి ఆస్తులు కొని వాటిని బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడని కూడా ఏసీబీ పర్టికులర్గా గుర్తించినటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం. భీమిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూసినటువంటి కొన్ని కీలక అంశాలు, దానికి సంబంధించి డైరీలో రాసుకున్నటువంటి అంశాల మీద లోతుగా విచారణ జరుగుతోంది. అలాగే మెమరీ కార్డులో మరికొన్ని ఆస్తులు గుర్తించడం, ఆ ఆస్తులు కూడా అంటే ఇల్లు కొన్నప్పుడు ఆ విల్లా ఏ విధంగా కొన్నారు అంటే దానికి భీమిరెడ్డి నుంచి మౌనమే సమాధానంగా వినిపించింది. అలాగే మెమరీ కార్డులో ఉన్నటువంటి కొన్ని ఆస్తులకు సంబంధించి బినామీ పేర్ల మీద కొన్నటువంటి ఆస్తులు, మెమరీ కార్డులో దొరికినటువంటి కొన్ని ఆధారాల ఆధారంగా గుర్తించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉంటే భీమిరెడ్డి నుంచి మౌనమే సమాధానంగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే బినామీలు ఎప్పుడైనా తిరగబడేటువంటి ప్రమాదం ఉందని ముందే గ్రహించాడు కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా పొందుపరచడం, ఏ విధంగా కొన్నాను ఏమిటి అనేది కుటుంబ సభ్యులకు భీమిరెడ్డి చెప్పాడు. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఎప్పటికైనా ఒకవేళ బినామీలు మాట వినకపోయినా, బినామీలు ఎదురు తిరిగినా కానీ ఆ ఆస్తి తన నుంచి చేజారిపోతుందని ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగానే వారి కుటుంబ సభ్యులకి ఈ అంశాలని చెప్పి తర్వాత ఏ ఇబ్బంది వచ్చినా లేకపోతే తన ప్రాణానికి ఏదైనా హాని కలిగినా ఆ వివరాలన్నీ కూడా మొత్తం మెమరీ కార్డులో అలాగే డైరీలో కూడా రాసుకున్నారు. భీమిరెడ్డి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, అలాగే భీమిరెడ్డికి ఎవరెవరి నుంచి ఏమేమి రావాలి, ఈ డీటెయిల్స్ కూడా పర్టికులర్గా ఆర్థిక లావాదేవీలు అనేవి వాటిని కూడా కొన్ని కీలకంగా గుర్తించారు. వాటికి సంబంధించి కూడా భీమిరెడ్డి నుంచి సమాధానం లేదు. అంటే ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు భీమిరెడ్డి నుంచి మౌనమే సమాధానంగా అయితే వస్తుంది. దీని మీద కీలక విచారణ జరగాలి. మరికొన్ని కూడా ఉండి ఉంటాయి, అవి కుటుంబ సభ్యుల్ని విచారిస్తే తెలుస్తుంది. ఇది ప్రధానంగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నది. అలాగే కొన్ని అంశాలను కూడా మనం చూద్దాం. మెమరీ కార్డులు, డైరీల ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేటువంటి మాట చెప్పిన దగ్గర నుంచి ఇంకా ఏదైనా మెమరీ కార్డులు ఉన్నాయా, కుటుంబ సభ్యులకు తెలిసి వేరే ఇతర చోట ఏదైనా డాక్యుమెంట్లు దాచిపెట్టాడా? భీమిరెడ్డి మీద ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి సంబంధించి దాదాపుగా ఒక 6 నెలల పాటు తీవ్ర కసరత్తు చేసి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అలాగే వారి బంధువులతో మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగా అన్ని విధాలుగా కూడా విచారణ చేసుకున్న అనంతరమే భీమిరెడ్డి మీద ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అలాగే వారి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కొంతమంది సన్నిహితుల నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఏసీబీ అధికారులు తీసుకున్నారు. అంటే గతంలో భీమిరెడ్డి ఎక్కడెక్కడ పనిచేశాడు, ఆ భీమిరెడ్డితో పనిచేసినటువంటి వాళ్ళలో భీమిరెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వారెవరు, భీమిరెడ్డి కొన్ని సెటిల్మెంట్స్లో పార్టిసిపేట్ చేశాడు, ఆ సెటిల్మెంట్లో సహకరించింది ఎవరు, ఆ సెటిల్మెంట్లో ఎంత వచ్చాయి ఏంటి, వీటన్నిటికి సంబంధించి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే అధికారులు భీమిరెడ్డి మీద దాడులు చేశారనేటువంటి మాట. చేసిన తర్వాత వెలుగు చూసినటువంటి నగదు అలాగే స్థిరచరాస్తులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎకరాలకు సంబంధించి బెంగళూరులో 1 ఎకరం బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలు ఉంటుంది. బెంగళూరులో ఆయన కొన్నటువంటి ఎకరం, దానికి సంబంధించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి ఏమైనా, ఇక్కడ పర్టికులర్గా ఒక అంశానికి సంబంధించి డౌట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. స్థిరచరాస్తుల విషయం ఈ విధంగా ఉంది, కొంత ఏమైనా విదేశాలకి సొమ్మును తరలించాడా, ఈ కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్నటువంటి బంధువులతో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎంతవరకు వాళ్ళతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, పర్టికులర్గా ఈ అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని విధాలుగా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆయన ఏ విధంగా కొనుగోలు చేశాడు, ఉంటున్నటువంటి విల్లా కావచ్చు, కొన్నటువంటి ఎకరాలు కావచ్చు, వెలుగు చూసినటువంటి నగదు, లాకర్లో ఉన్నటువంటి ఇతరత్ర సొమ్ము కావచ్చు, అలాగే మెమరీ కార్డులో ఉన్నటువంటి ఇతర డీటెయిల్స్,
ఎంత చాకచక్యంగా ఏ విధంగా ఎవరికి అనుమానం రాకుండా భీమిరెడ్డి వ్యవహరించాడు అనేది కూడా ప్రధానంగా కీలకంగా మారింది. ఈ స్థాయిలో అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి విదేశాలకు కూడా ఏదైనా సొమ్ము తరలించాడా, దీనికి సంబంధించి విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టాడా, విదేశాల్లో ఉన్నటువంటి తమ బంధువుల పేరు మీద అక్కడ ఏదైనా కొన్నాడా, పర్టికులర్గా వెలుగు చూస్తుంది రిటైర్మెంట్ అనంతరం భీమిరెడ్డి విదేశాల్లో సెటిల్ అవ్వాలి అని అనుకున్నాడని కూడా డిపార్ట్మెంట్లో సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఆ కోణంలో చూసినా విదేశాల్లో ఇంకెన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఇది పర్టికులర్గా ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం. చూడాలి. ఇప్పటి వరకు వెలుగు చూసింది ఒక ఎత్తు, కుటుంబ సభ్యులను కానీ లేకపోతే ఇతరత్ర ఎవరి పేరు మీద అయితే బినామీలు ఉన్నారో వారిని విచారించినప్పటికీ వారి దగ్గర ఇంకేమైనా కీలకమైనటువంటి పత్రాలు ఉన్నాయా, ఇంకా చాలా మందిని కూడా గుర్తించాలి అనేటువంటి ధోరణితో విచారణ అయితే చేస్తున్నారు అధికారులు. మరిన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు వెలుగు చూస్తాయనేటువంటి ఒక అనుమానం అయితే ఏసీబీ అధికారుల్లో ఉంది. చూడాలి ఏ మేర ఏ స్థాయిలో వెలుగు చూస్తాయో.